హలో అందరికీ. ఈరోజు మేము వైజాగ్‌లో ఒక పెద్ద దివాళీ క్రాకర్స్ సేల్‌లో ఉన్నాం. ఇది మనకి వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో అయితే ఉంది. ఇది మా సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సేల్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా మనం ఈ పార్కింగ్ చూస్తేనే తెలుస్తది. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో. చూడండి. ఇలా మనకి 3 ఆర్ 4 ఏరియాస్‌లో పార్కింగ్ అయితే ఇచ్చారు. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ ఎండలో నేను నా బావ అయితే వచ్చేసాం. ఈ స్టాల్స్ దగ్గరికి రాగానే చాలా మంది బయట నుంచి పిలుస్తున్నారనమాట. లైక్ రండి మా స్టాల్‌కి రండి 80% డిస్కౌంట్, 90% డిస్కౌంట్ అంటూ. కానీ ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఒకటే రేంజ్ ఆఫ్ కాస్ట్ ఉంటది. కాబట్టి మీరెక్కడ మనం టెంప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు 90% అన్నా, వీడు 70% అన్నా, లేదా 50% అన్నా సరే కంప్లీట్‌లీ మనకొచ్చే కాస్ట్ అయితే సేమే ఉంటుంది. మనకి ఇలా ఇక్కడ ఒక లైన్ ఉన్నాయి చూసారా షాప్స్? ఇలాంటి లైన్స్ మనకి 10-12 లైన్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకోవడానికి. మనం ఈ స్టాల్స్ దగ్గరికి రాగానే మెయిన్లీ వీడు కిడ్స్ ఫోకస్డ్ అయితే చేశాడు. లైక్ బయటకు చూడగానే కిడ్స్ ఇంకా ఫ్యామిలీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైక్ చించుబుడ్లు, భూచక్రాలు, ఇంకా గన్స్, ఇవన్నీ చిన్నపిల్లల ఐటమ్స్ అయితే ముందు పెట్టాడు. ఇంకా మనం బాంబ్స్ అడిగామంటే వాడు వెనక నుంచి తెచ్చిస్తున్నాడు అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు బాంబ్స్ ఇంకా రాకెట్స్ అయితే ఉన్నాయి. రిటర్న్‌లో మేమైతే ఒక చిన్న క్యూట్ మంకీని అయితే చూసాము. ఇది చాలా క్యూట్‌గా ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంది. మేమైతే ఈసారి చాలా అంటే చాలా గట్టిగా షాపింగ్ చేసాము. కానీ ఈ షాప్ అతను ఆ బేరాన్ని రికార్డ్ చేయొద్దని చెప్పాడనమాట. సో మేమైతే ఆ బేరంని రికార్డ్ చేయలేదు. అయినా ఈ క్రౌడ్ ఏంట్రా బాబు! చూడండి ఎంత క్రౌడీగా ఉందో. మొత్తం అందరూ ఈ షాపింగ్‌కి వచ్చిన వాళ్ళే. అందరూ వస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్‌తో చాలా ఐటెమ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఈ ఇయర్ మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటెమ్స్‌ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు. కానీ మేమైతే ఈసారి ఏం కొత్తగా ట్రై చేయటం లేదు. బట్ ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్, చాలా డిఫరెంట్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. మేము అయితే మా షాపింగ్‌ని కంప్లీట్ చేసుకొని బయటికి స్టార్ట్ అయ్యాము. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ పార్క్ చేసుకొని ఇలా వెళ్తున్నారు. చూడండి ఎంత క్రౌడీగా ఉందో. ఇంకా మొత్తం ఇక్కడ చూసే కంప్లీట్ ఆల్ వెహికల్స్ కూడా మనకి ఈ షాపింగ్‌కి వచ్చినవే. చూడండి ఎంత ఇన్ క్రౌడ్ ఉందో. నెక్స్ట్ మేమైతే ఏయూ గ్రౌండ్స్ నుంచి కంప్లీట్‌గా బయటకి వచ్చేసి ఎంవీపీకి స్టార్ట్ అయ్యాం. మేము అక్కడ ఏమైనా కొత్త ఐటెమ్స్ ఉంటాయేమో అని చెప్పి చూడడానికి వచ్చాము. అండ్ ఇదే ఎంవీపీలో ఉన్న ఏఎస్ రాజా గ్రౌండ్స్. బట్ ఇక్కడ కూడా మనకి స్పెషల్ ఇంకా కొత్త ఐటెమ్స్ అయితే ఏమి లేవు. అంతా నార్మల్ ఇంకా రొటీన్ ఐటెమ్సే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.